సమాధానం చెప్పాల్సిన బాధ్యత గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళకి చెప్పాలి ఉండే అధ్యక్ష. కానీ నిస్సిగ్గుగా నిర్లజ్జగా ప్రతిరోజు విద్యార్థులు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. మొన్నటికి మొన్న 8,840 కోట్లతో నేను 17 కళాశాలను నిర్మించానని నిస్సిగ్గుగా గతంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి చెప్తున్నారంటే అపోహలు సృష్టించడం మంచిది కాదు అధ్యక్ష. ప్రభుత్వం ఏదైనా సరే ప్రభుత్వం ఉన్నప్పుడు తర్వాత ప్రభుత్వం బాధ్యతలు తీసుకోవాల్సింది. కానీ నేను నిర్మించానని అపోహలు చెప్తుంటే సంపద సృష్టిస్తానని విద్యార్థులు చెప్తే ఇవాళ విద్యార్థులకు 17 కళాశాలలు లేక విద్యార్థులంతా చదువులకు దూరం అయిపోతున్నారని చెప్తున్నారు. 750 సీట్లు రావాల్సిన సీట్లు రాలేదంటున్నారు. దీనికి బాధ్యత వహించాల్సింది ఎవరు? దీనికి మౌలిక కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? ఫ్యాకల్టీ డెఫిషియన్సీకి కారణం ఎవరు? సమాధానం చెప్పండి అధ్యక్ష. ఇది సమాధానం చెప్పాల్సిందిగా మీరు కోరాలి అధ్యక్ష. ఆ పార్టీ గౌరవ సభ్యులు నేను అడుగుతున్నాను. వాళ్ళ ముఖ్యమంత్రి గారు రోజు అబద్ధాలను వండి వారిస్తుంటే అసత్యాలను చెప్తుంటే ఈ రకంగా దీని సమర్థత లేదా అధ్యక్ష? సమర్థత ఉంది అధ్యక్ష. రికార్డు స్థాయిలో ఒక సంవత్సరంలో తాడేపల్లి భవనాన్ని కట్టారు అధ్యక్ష. రికార్డు స్థాయిలో 26 జిల్లాల్లో ప్రభుత్వ ఆస్తుల్ని రవాణా శాఖ సంబంధించిన ఆస్తులు తీసుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని కట్టారు అధ్యక్ష. విసిగొండ గుండు కట్టి 450 కోట్లతో విలాసవంతుల భవనాన్ని నిర్మించుకున్నారు. కానీ పేద విద్యార్థులకు ఇటువంటి పెత్తందారు ఇవాళ అబద్ధాలు చెప్తుంటే ఏంటధ్యక్ష? ఇది ఏంటధ్యక్ష? సమాధానం చెప్తుంటే సమాధానం చెప్పకుండా అధ్యక్ష. లేదంటే ఆ పార్టీ అధ్యక్షుడిని గౌరవ సభ్యుల్ని చెప్పండి అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ క్వశ్చన్ నెంబర్ 1355 మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ప్లీజ్ 1 minute ఎల్ఓపి గారు మాట. అధ్యక్ష, ఇది ప్రశ్నోత్తర సంఘం. సభ్యులు ప్రశ్న అడిగారు, మంత్రులు వచ్చి గౌరవ మంత్రులు వచ్చి సమాధానం చెప్తూ అందులో వారు మాట్లాడుతున్న మాటలు రాజకీయ ఉపన్యాసాలు అవి చేయడం అనేది సమంజసం కాదు. అది నచ్చకొచ్చే మాట మాట్లాడి ఇంకా సమంజసం. రెండు ప్లీజ్ అచ్చినాలి. ప్లీజ్ కూర్చోమనండి. మీరు కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. ప్లీజ్ సార్ అదే కూర్చోండి. శ్రీకాంత్ కూర్చోండి. అమ్మా కూర్చోండి. మీరు కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. ఎల్ఓపి గారు మాట్లాడుతున్నారు. కూర్చోండి. అధ్యక్ష ఆయన అయిపోయినా కూర్చోండి. రవీంద్ర గారు కూర్చోండి. సభ్యులు అడిగిన ప్రశ్న ఏదైతే ప్రభుత్వం పెట్టిన 17 కళాశాలలు ఉన్నాయో వారి తాలూకు నిర్మాణం ఏ దశలో ఉంది, వారి తాలూకా ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఏంటి ప్రభుత్వం తాలూకా అది ఒకసారి రికార్డు చూడండి అధ్యక్ష. దాంతోపాటు అడిగింది ఏంటంటే అధ్యక్ష, ఆయన ఆల్ సభ్యులు అడిగాడు, మా సభ్యులు అడగలే. పులివెందుల కళాశాలలో దానికి సంబంధించి అడిగారు. 290 కోట్లు ఖర్చు పెడితే ఎమ్మెల్యేగా ఖర్చు పెట్టారు, కానీ మిగతా కళాశాలలు ఖర్చు పెట్టలేదు. ఏ పని వేగంగా జరుగుతుంటుందో, ఎక్కడైతే స్పీడ్ జరుగుతుందో అక్కడ ఖర్చు పెడతారు.
అసలు ఫౌండేషన్ దగ్గర నుంచి అవుతాయి ఆ కార్యక్రమాలు. అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడడం సభను తప్పుదా పట్టించడం లేదు, అందరిని ప్రోగ్ చేయడము ఈ సంప్రదాయం కాదు అధ్యక్ష. దీన్ని మేము పూర్తిగా ఏదైతే మంత్రి గారు ఇచ్చిన సమాధానానికి నిరసనగా వారు ఈ చేస్తున్న ఈ కార్యం ప్రోగ్ చేయడానికి తప్పుదా పట్టించి ప్రజలు తప్పుదా పట్టించి మంత్రి గారు మీరు చెప్పండి నిరసనగా సభను తప్పుదా నిరసనగా ఏదైతే రాష్ట్రంలో 17 కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థుల తాలూకా అవునిచ్చారికి వారికి వచ్చిన అవకాశాలని ఈ ప్రభుత్వం కాలరాస్తున్న నేపథ్యంలో ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నారు. అధ్యక్ష, నేను గ్రాంట్ మిగతా డమాటికి ఫైనాన్షియల్ టైఅప్ అన్న గౌరవ సభ్యులకు అర్థం కాకపోతే బాధ్యత నాది కదా అధ్యక్ష. నేను గ్రాంట్ కింద 500 కోట్లు మాత్రమే అని చెప్పాను అధ్యక్ష. రాజమండ్రిలో కళాశాల ప్రారంభమైపోయాయి అధ్యక్ష. పోయిన సంవత్సరం కానీ పెట్టిన ఖర్చు 20 కోట్ల అధ్యక్ష. మిగతా 420 కోట్లు ఎప్పుడు ఖర్చు పెట్టాలి అధ్యక్ష? పారిపోతే అధ్యక్ష, చర్చ పెట్టినప్పుడు ఉండాలి అధ్యక్ష. పారిపోవడం రాజకీయ పార్టీ బాధ్యత రహితం. అసెంబ్లీలో కూర్చోండి అచ్చెన్నాయుడు గారు పట్టుకోలేకపోతున్నారు. సాక్షి పెట్టే కావాలి అధ్యక్ష. ప్రభుత్వం బాధ్యత ఏంటి అధ్యక్ష? వాస్తవాల్ని సమాచారాన్ని శాసనసభ ద్వారా ప్రజలకు తెలియజేయడం ప్రభుత్వం బాధ్యత అధ్యక్ష. మా మంత్రి గారు ఏం చెప్పారు? ఈ మధ్య పేపర్లో అవినీతి డబ్బుతో ఒక పేపర్ టీవీ ఛానల్ పెట్టి ఉన్నది లేనట్టుగా ఎవ్రీడే 150 కోట్ల మంది మంచి అన్నా సరే ఈ పేపర్లో అది చెడ్డని వస్తుంది అధ్యక్ష. ఇప్పుడే 2 నిమిషాల ముందు ఒక డిస్కషన్ జరిగింది. దీపం 2 పథకం కింద ఒక క్వశ్చన్ వేశారు. మంత్రి గారు ఎంత చక్కగా ఎంత క్లారిటీగా అరగంట సేపు సమాధానం చెప్పారు. బయట సాక్షి టీవీలో ఏమొస్తుందంటే మా మంత్రి గారంట నీళ్లు నమిలారట. వాళ్ళు అడిగిన దానికి అసలు సమాధానమే చెప్పలేక విసిగి వేసారి కూర్చోపోయారు. ఏంటి అధ్యక్ష? ఏంటి అసలు తప్పేం మాట్లాడారు? ఈ మధ్య సీప్లేన్ నాటకాలట, మెడికల్ కాలేజీలన్నీ మేము అమ్మేసామట, పోర్ట్లన్నీ అమ్మేసామట. ఏం చెప్పారు? ముఖ్యమంత్రి బాధ్యత ఏంటి? రాష్ట్రం మొత్తం ఒకలాగా చూడాలి, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, ప్రతి ఒక్కరిని మేలు కోరాలి. ఈ రాష్ట్రంలో ఇన్ని మెడికల్ కాలేజీలు ఇచ్చారు. నీ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీకి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి బిల్డింగ్ కట్టావు. ఎన్నో సంవత్సరాల నుంచి మెడికల్ కాలేజ్ లేదు, పాడేరులో ఒక మెడికల్ కాలేజ్ మంజూరు చేశావు. ఈ రోజు వరకు ఒక పైసా ఖర్చు పెట్టలేదని అడిగితే ఎందుకు తడువుకుంటున్నారు? జీవోలు ఎవరైనా ఇస్తారు? 2 నిమిషాల్లో జీవో